ప్రభువునందరికీ వందనములు శుభములు తెలియజేసుకుంటున్నా అండి. ప్రియమైన దేవుని వారలారా, బైబిల్ గ్రంథం మహాజ్ఞాన గ్రంథం అండి. యోహాను రాసినటువంటి పత్రిక 12 అధ్యాయం 24. యోహాను పత్రిక 12 అధ్యాయం 24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ప్రియమ దేవుని వర్లరా, ఏమండి ఎంత అద్భుతమైన పదం చూశారు కదా. ఏంటండి, గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉంటుంది. అంటే నీళ్ళలో కుట్టుపోయినా, ఏదో పక్షి వచ్చి తినేసినా, పక్షులు తినేసినా అంటే ఒంటిగా ఉండిపోతుంది. కానీ అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును అంటున్నాడు. ఎంత అద్భుతమైన పదం ప్రియమైన దేవుని వల్లరా. దేవుని యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూసుకుంటే, ఏంటి గోధుమ గింజ చచ్చిన ఎడలే విస్తారంగా ఉంటుంది అంటుందంటే చనిపోతేనే దాని విస్తారం ఏర్పడుతుంది. ప్రియమైన దేవుని వల్ల చూస్తున్నారు కదా. రోమా 1:20 అండి. రోమా పత్రిక పౌలు రాసినటువంటి అపోస్తలుడైన పౌలు రోమాకు రాసినటువంటి రోమా పత్రిక 20వ అధ్యాయం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నివృత్తులై ఉన్నారు. ఏంటండి, దేవుని యొక్క పని, ఆయన యొక్క సృష్టి, ఆయన యొక్క ప్రకృతి ఎలా తెలుస్తుంది? ఆయన అదృశ్య లక్షణములు, దేవుని యొక్క అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, ఆయన శక్తి, దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి. సృష్టి, ఆకాశం, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు చూశారు కదా. వస్తువులు, జలపాతాలు, కొండలు, కోనలు, ప్రియ సోదరులారా, హిమాలయాలు, పర్వతాలు, గుట్టలు అంటే దీన్ని బట్టి తెలిసిపోతుంది కదా. ఆయన అదృశ్య లక్షణములు అనగా నిత్యశక్తియు దేవత్వమును, ఎంత దేవత్వము చూసారు. జగతుత్పత్తి మొదలుకొని, జగత్తు పుట్టింది మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుతున్నది ప్రకృతి. ప్రియ సోదరులరా, ప్రకృతి అంటే ప్రియమైన వారులారా, యోహాను రాసినటువంటి 12:24 ఏముందండి? గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎంత మేలు ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించిన. చూశారు కదా. ప్రియ సహోదరులారా, గోధుమ గింజను చూసిన తరువాత నీకు కూడా మహాజ్ఞానం రావాలి. నీవు ఆలోచించాలి. ఎంతటి అద్భుతమైన జ్ఞానపూర్వకమైన మాట నువ్వు ఆలోచించాలి. 60 ఏళ్ళ జీవితం కావాలా? విస్తారమైన జీవితం కావాలా? భూమి మీద ఉన్న 60-70 సంవత్సరాల జీవితం కావాలా? విస్తారమైన జీవితం కావాలా? చూసారు ప్రియమైన దేవుని వల్లరా, మన పూర్వీకులు చావులో నుండి ఎంతోమంది మన పూర్వీకులు చూసారా, చావు లేదు, వాళ్ళకు చావు లేదండి. వారు ఎంతో దీనిగా ఉంటారు. అయితే ఆదాము అవ్వలు చూసారు, వాళ్ళు చావు లేకుండా ఉండేది. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసిన చిన్న తప్పు మూలంగా చావు ఏర్పడింది. కానీ అంతమంది ఎలా బ్రతికేవారండి? 1000 సంవత్సరాలు జలప్రయాణం తర్వాత కూడా, ముందు 1000 సంవత్సరాలు జలప్రయాణం తర్వాత కూడా ప్రియమైన దేవుని వల్లరా 120 సంవత్సరాలు, ఇప్పుడు 60 సంవత్సరాలు. ఈ బ్రతికైనా, ఈ 60 సంవత్సరాలు బ్రతికైనా కావాలి, విస్తారమైన జీవితం కావాలా? ప్రియమైన దేవుని వల్ల చిన్న గింజలు చూస్తున్నారు కదా. చిన్న గింజలు, ఏ గింజలండి? మర్రి చెట్టు, మర్రి గింజలు పక్షి తింటుంది.
ఎంతో చిన్నగా ఉంటాయి. మర్రి పళ్ళు చూశారు కదా ప్రియ సహోదరులారా, మర్రి పళ్ళు చిన్నగా ఉంటాయి. ఆ గింజలు చాలా చిన్నగా ఉంటాయి. పక్షి ఎక్కడో తింటుంది, వేరే దగ్గరికి వెళ్ళి రెట్ట వేస్తుంది, మహావృక్షం అవుతుంది. అది అంటే కొన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు ఉండేటటువంటి వృక్షంగా తయారైపోతుంది. చూసారా, చిన్న గింజలు విస్తారమైన మర్రి చెట్టు వృక్షం. ప్రియమైన దేవునివారా, చిన్న మర్రి చెట్టు విత్తనంలోనే ఒక మహా ఆకారం ఉందని తెలుసుకుంటున్నాం కదా. అంత చిన్నటి ఆకారంలోనే, గింజలోనే ఆకారం, మహావృక్షాలు 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, 2000 సంవత్సరాలు ఉండేటటువంటి వృక్షాలు ఉంటున్నాయి. ప్రియ సంబంధులారా, పౌలు గారు రాసినటువంటి మొదటి కొరింథీ 15:44 చూసుకున్నట్టయితే, ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తపడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ఏంటండి అద్భుతం! ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరము ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. చూసారా, నీవు లేవాలంటే, విత్తబడాలంటే ఈ యొక్క ప్రకృతి సంబంధమైనటువంటి ఈ శరీరం ఉండాలి. ప్రకృతిని నీకు సాక్ష్యంగా పెడుతున్నాడు, ఇన్విజిలేటర్గా ప్రకృతిని పెడుతున్నాడు దేవుడు. చూసారా, ప్రకృతి సంబంధమైన శరీరం ఉంది. ఇది ప్రకృతి సంబంధమైన శరీరంగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరంగా లేపబడుతుంది. అంటే నువ్వు విత్తబడాలంటే నీకు ప్రకృతి సంబంధమైన శరీరం ఉండాలి. అందుకనే దేవాది దేవుడు, మహోన్నతుడు, మహాతండ్రి ఎవరిని సాక్ష్యం పెడుతున్నాడండి? నీకు ఎవరిని సాక్ష్యం పెడుతున్నారు? ప్రకృతిని సాక్ష్యం పెడుతున్నారు. ప్రకృతి ఇన్వెస్టిలేటర్. చూసారా, ఎందుకంటే ప్రకృతిలో ఉంటున్నావు, ప్రకృతిలో పెరుగుతున్నావు, ప్రకృతిని అనిపిస్తున్నావు, ప్రకృతిలో నీ యొక్క విలాస విందులు చేస్తున్నావు. కనుకనే ఆ విధంగా ప్రకృతిని అనుభవిస్తూ, లోకాన్ని అనుభవిస్తూ, లోకాశలతో లోకములతో ఉండిపెట్టే లోకపు యొక్క వీటిలో ఉంటే ఏమంటాడు ఈయన? ఎందుకు పనికిరానుడు అంటాడు. అందుకనే ప్రకృతి సంబంధమైన శరీరం. అందుకే ప్రియ సహోదరులారా, ప్రకృతిని మీకోసం సాక్ష్యంగా పెడుతున్నారు. చూసారా, పంచభూతాలను సాక్ష్యంగా పెడుతున్నారు. ఆకాశం, భూమి, నీరు, గాలి, నిప్పు, పంచభూతాలను ప్రియమే దేవుని వల్ల సాక్ష్యంగా పెడుతున్నారు. చూసారు కదా, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంటుంది. అంటే ఆత్మ సంబంధమైన శరీరంతో నువ్వు లేవాలంటే ప్రకృతి సంబంధమైన శరీరాన్ని విత్తబడాలి, చనిపోవాలి. అందుకనే ఏం చెప్తున్నాడు దేవుడు? 60-70 సంవత్సరాలు ఇదా చనిపోయిన తర్వాతనే నీకు విస్తారమైనటువంటి జీవితం ఉందంటున్నారు. విస్తారమైన జీవితం ఉందంటున్నారు. ప్రియమైన దేవుని వల్లరా, యేసు చెప్పాడు కదా. ఏం చెప్పాడు యేసు ప్రభు? నా కోసం ఏడవకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి. అప్పుడే చెప్పాడు కదా ఆయన. ఏంటంటే, నేను లెగుస్తాను నాకు తెలుసు, నేను లేపబడతాను నాకు తెలుసు, కానీ మీరే లేవలేరు. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతిదీ అనిపిస్తూ, ప్రకృతిలో ఉంటూ, లోకాశలు పోకటలతో ఉంటారు కనుకనే లేవలేరు. కనుకనే నా కోసం ఏడకండి, మీకోసం, మీ పిల్లల కోసం ఏడమండి అని చెప్పి యేసు ప్రభు గారు చెప్పారు. ప్రేమ దేవుని వల్లరా, ఎందుకు ప్రకృతిని సాక్ష్యం పెట్టాడండి? ఇంత ప్రకృతి నీకు సాక్ష్యం ఉంటుంది, నిలువిసిరేటగా ఉంటుంది. ఏం పని చేస్తున్నాడు ఈయన? ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేది ఏం చేస్తున్నావు? ఎక్కడ ఉంటున్నావు? ఏం తిరుగుతున్నావు? అసలు దేవుడి కోసం ఆలోచిస్తున్నావా? దేవుడి పని చేస్తున్నావా? దేవుడి పాట పాడుతున్నావా? దేవుని మార్గంలో ఉంటున్నావా? దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నావా? దేవుని యొక్క సువార్తలు వెళ్తున్నావా? అందుకనే ప్రకృతిని సాక్ష్యంగా పెట్టాడు దేవుడు. ప్రేమ దేవుని వల్ల చూస్తారా, ఎందుకు ప్రకృతి సాక్ష్యం పెట్టాడో, ఎంత చక్కగా ఉంటుందో. ప్రియమ దేవుని వల్ల రోమా పత్రిక, అపోస్తలుడైన పౌలు రాసిన రోమా పత్రిక 8:19, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. చూసారా ఎలా ఉందండి? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎక్కడున్నారు నా కుమారులు? హైదరాబాద్లో ఉన్నారా? విశాఖపట్నం ఉన్నారా? ఆంధ్రాలో ఉన్నారా? తెలంగాణ ఉన్నారా? ఎక్కడ నా కుమారులు ఎక్కడున్నారు? ప్రేమ దేవుని వాళ్ళరా, పటాన్చెరులో ఉన్నారా? సంగారెడ్డిలో ఉన్నారా? రాఘవేంద్ర కాలనీలో ఉన్నారా? భారతదేశంలో ఉన్నారా?
ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారా, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారా? చూసారా, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల తేరి ఆశతో తేరి చూచుచూ కనిపెడుతుంది. ఎక్కడ నా కుమారులు, ఏరి నా కుమారులు, ఏ పని మీద ఉన్నారు నా కుమారులు? చూసారు ప్రియమైన దేవుని వాళ్ళరా, అమెరికా వాడు అంతరిక్షంలోకి వెళ్తాడు, ఇండియా వాడు భూమి కిందకి వెళ్తాడు, చైనా వాడు పాతాళంలోకి వెళ్తాడు. దేనికి? ఎందుకోసం? ఏం సాధించాలని, ఏం తీసుకోవాలని, ఏం సంపాదించాలని. ప్రియమైన దేవుని వాళ్ళు చూశారు కదా ఏ విధంగా ఉందండి. ప్రకృతినే కనిపెట్టు తేరి చూస్తుంది. ఎక్కడున్నారు నా కుమారులు, ఎక్కడున్నారని తేరి చూస్తుంది. ఉన్నారా? అసలు ఉన్నారా? ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారా? హైదరాబాద్లో ఉన్నారా? విశాఖపట్నం ఉన్నారా? రాజమండ్రిలో ఉన్నారా? జగ్గేపేటలో ఉన్నారా? విజయవాడలో ఉన్నారా? జనగాంలో ఉన్నారా? చూస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళ. ప్రకృతి తేరు చూస్తుంది ఎక్కడ నా కుమారులని. ప్రియమైన దేవుని వాళ్ళ ఏషియా దానికే ఎవరిని సాక్ష్యం పెడుతున్నారు చూస్తారు కదా. యెషయా గ్రంథం 1:2 అండి, 1వ అధ్యాయము 2వ వచనం చూడండి. దేవుడు మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, ఆకాశము ఆలకించు, భూమిని చెవియొగ్గము అంటున్నాడు. భూమి చెవియొగ్గము, నా పిల్లలను పెంచి గొప్పవానిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. చూసారా ఏమండి, యెహోవా ఏం మాట్లాడుతున్న దేవుడండి. దేవుడు మాట్లాడుతున్న ఎవరిని సాక్ష్యం పెడుతున్నారు? ఆకాశం సాక్ష్యం పెడుతున్నారు ప్రకృతిని, భూమిని సాక్ష్యం పెడుతున్నారు ప్రకృతిని. చెవియొగ్గు విను, నా పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, గొప్పవాళ్ళు చేస్తున్నాను, కానీ వారు నా మాట వినట్లేదు. మాట వినని పిల్లలు నాకు అక్కర్లేదు. ఏమండి, మాట వినని పిల్లలు నాకు అక్కర్లేదు, తిరగబడిన పిల్లలు నాకు అవసరం లేదు, అక్కర్లేదు. ఇప్పుడు నాకు నా పిల్లలు కావాలి. ప్రియమైన దేవుని వాళ్ళరా, అబ్రహాం గారు ఉన్నారు కదా, విశ్వాసులకు తండ్రి. అబ్రహాం అతనికి వెళ్ళి దేవుడు ఏమడిగారండి? అబ్రహామా అని పిలవగానే ప్రభువా, తండ్రి, దేవా అని వచ్చారు. ఏమైంది, నీకు పిల్లలు లేరా? లేదండి. లేదు ప్రభువా, 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయిపోయింది, ముసలివాడిని అయిపోయింది, ఇంకా నాకేం పిల్లలు పుడతారు? సరే, నీకు పిల్లలు పుడతారు, పిల్లలు పుట్టిస్తాను అని చెప్పారు. చూసారా ఎంత అద్భుతం. సరే, పుట్టాడు. పుట్టినాక ప్రియమైన దేవుని వాళ్ళరా మరలా వచ్చాడు దేవుడు. అబ్రహామా పిలిచారు, తండ్రి, దేవా, ప్రభువా అని చెప్పి వచ్చారు. ఇస్సాకు అప్పుడు ఏంటండి, చిన్నగా ఉన్నాడు, ముద్దు మాట్లాడుతూ ఎంతో సరదాగా ఉంటున్నాడు, ఆయనతో ఆటలాడుతుంటాడు, సంతోషాలతో ఉంటున్నాడు. పిల్లతో ఇస్సాకుతో తన్మయత్వమే ఉంటున్నాడు అబ్రహాం గారు. అప్పుడు వచ్చి దేవుడు ఏమడిగారండి? అబ్రహామా, నీ ఒక్కగాని ఒక కొడుకుని నాకు బలివ్వాలని అడిగారు. చూసారా, ప్రకృతి చూస్తుంది, ప్రకృతి ఆలకిస్తుంది, ప్రకృతి వింటుంది, ప్రకృతి చూస్తుంది అబ్రహాం గారిని. అబ్రహాం గారు ఏం చేశారండి? ఒక్క మాట ఆడకుండా భార్యకి చెప్తే, భార్యకి చెప్తే ఎక్కడ ఆపుతుందో, అలాగే బంధువర్గాన్ని చెప్తే ఎక్కడ తీసుకెళ్ళిపోతారో, ఇస్సాకుని ఎక్కడ రానివ్వరో అని చెప్పేసి ఎవ్వరికి చెప్పకుండా ఇస్సాకుతో బయలుదేరిపోయి ఇద్దరు ప్రియమైన దేవుని సేవకుల్ని తీసుకొని వెళ్ళి, చూశారు కదా, మోరియా కొండ మీద కిందన వాళ్ళ నుంచి మోరియా కొండ మీదకి తీసుకొని వెళ్తున్నాడు. ఎందుకు తెలుసా? ప్రియమైన దేవుని వారు, నా ఒక్క కొడుకుని దేవాది దేవుడు అడిగారు, ఆయనకి నేను బలివ్వాలని చెప్పి. ఎవరికి ఉంటుందండి తన ఇంతటి తెగింపు, ఇంతటి విశ్వాసం, ఇంతటి నమ్మకం? ప్రియమైన దేవుని వెళ్ళిపోతున్నాడు. అయితే అప్పుడు కట్టెలు పట్టుకున్నాడు, కత్తి పట్టుకున్నాడు, అగ్ని పట్టుకున్నాడు. ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి, కట్టెలు ఉన్నాయి, కత్తి ఉన్నది, అన్నీ ఉన్నాయి, కానీ బలికి గొర్రెపిల్లేది అని అడిగాడు. ఎంత ఇదైపోయి ఉండాలి, మనసు ఎంత ఆందోళన కలిగి ఉండాలి, ఎంత కుమిలిపోవాలి. కానీ గొర్రెపిల్లని దేవుడు వేస్తాడని మీదకి తీసుకెళ్ళి సేవకులు దాన్ని కిందన పెట్టి ఇస్సాకుని కట్టెల మీద పెట్టి కత్తి ఎత్తాడండి. చంపడానికి కత్తి ఎత్తాడు. చూశారు కదా ప్రియ సహోదరులారా, అందుకనే విశ్వాసులకు తండ్రి అయిపోయాడు ఆయన. చూసారా, దేవుడు చెప్పారు కాబట్టి ఒక్కగాను కుపాన్ని ఇవ్వడానికి కూడా ఎంతటి పరిశోధన ఉన్నదా? అటువంటి శోధన మనం అనిపిస్తున్నావా? అటువంటి పరిశోధన మీకు జరుగుతుందా? అటువంటి కష్టాలు అనిపిస్తున్నావా? చూసారా, నిన్ను కోరుకుంటున్నాడు దేవుడు. చూసారా, నీ ఆస్తిని కానీ, ఐశ్వర్యాలు కానీ, అందాన్ని కానీ, వజ్ర వైడ్యూరాలు కానీ, ప్లాట్లు కానీ, నీ యొక్క భవనాలు కానీ కోరుకోవట్లేదు, నిన్నే కోరుకుంటున్నాడు. ప్రియమైన దేవుని వాళ్ళరా,
చూసారా, ప్రకృతి చూస్తుంది కదా అబ్రహ్మ గారిని, ప్రకృతి చూసింది కదా. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంతటి మహత్తరమైనటువంటి అద్భుతమైన మాటలు బైబిల్ గ్రంథం రాసి ఉంటుంది. అందుకనే నీకున్నటువంటి యొక్క 60 సంవత్సరాల జీవితం కాదు, నీవు చనిపోయిన తర్వాత విస్తారమైన జీవితం ఉంది అంటున్నాడు. ఆ చనిపోవడం అనేది ఏ విధంగా చనిపోవాలి ప్రేమ సహోదరులారా, చూశారు కదా. రోమా 14:7, 8, 9 చదివితే మనం అర్థం చేసుకుంటామండి. 8వ అధ్యాయం, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాము. కాబట్టి మనము చనిపోయినను ప్రభు కోసమే. చూసానా ప్రియమైన దేవుని వలన, మనం బ్రతికినను ప్రభు కోసం బ్రతుకుతున్నాము, చనిపోయిన ప్రభు కోసం చనిపోతున్నాము. కాబట్టి మనం బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. సరే, బ్రతికితే ప్రభు కోసం బ్రతకాలి, చనిపోతే ప్రభు కోసం చనిపోవాలి. చూసారు కదా. అందుకని 60 సంవత్సరాల జీవితం కాదు, చూసారా, విస్తారమైన జీవితం నీకు ఉంది. అలాగే మనము ఎవడు, చూసారా, మనలో ఎవడును తన కోసం బ్రతకడు, ఎవడును తన కోసమే చనిపోడు. చూసారా, తన కోసమే, నీ కోసమే బ్రతకాలనుకుంటే, తన కోసం బ్రతకాలనుకుంటే లోకానుసారమైన చనిపోయిన జీవితం, చనిపోతే లాభం లేదు. ప్రియమైన దేవుని వాళ్ళు చూసారు కదా. తాను మృతులకును సజీవులకును ప్రభు ఎండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. చూసారా ప్రియ సహోదరులారా, యేసు క్రీస్తుని లేపినట్టు దేవుడు నేను లేపడా, యేసు ప్రభుని లేపినటువంటి దేవుడు నేను లేపడా, లేపడు అనుకుంటున్నారా? ప్రియమైన దేవుని అంటే ఎంతగా దేవుని మార్గంలో ఉండాలి, దేవుని వాక్యంలో ఉండాలి, దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలి. చూసారా, లూకా సువార్త 17:33, తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని పోగొట్టుకొనువాడు. చూసారా ప్రేమ దేవుని వారా, దాన్ని పోగొట్టుకున్నవాడు దాన్ని సజీవంగా కాపాడుకుని ఎవరి కోసమండి? దేవుని కోసమే, వాక్యం కోసమే ప్రాణం కాపాడుకుంటే, దేవుని కోసమే ప్రాణం పోగొట్టుకుంటే దాన్ని కాపాడుకుంటాడు. లూకా సువార్త 20:37-38 అండి. నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడుననియు, యాకోబు దేవుడుననియు చెప్పుచు మృతులు లేతురని మోషే పలికించిన మాట సజీవులకే. చూసారా, ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడిన ఆయన సృష్టి అందును. చూసారు ప్రేమ దేవుని వలన, ఆయన దృష్టికి అందరూ జీవించు వారికి ఉత్తరం ఇచ్చాను. ప్రేమ దేవుని వలన ఎవరండి ఆయన? ఇస్సాకు దేవుడంట. చూసారా ప్రేమ దేవునిలో ప్రతి ఒక్కరూ ఏ విధంగా అండి, ఎంత విధంగా దీవించాలి దేవుని యొక్క మాటల్లో, దేవుని యొక్క పాటలు. చూశారు కదా, గొంగళ పురుగు ఉంటుంది కదా, గొంగళ పురుగు మొదలంటూ రోమాలు ఉంటాయి, దాన్ని కాపాడుకోవడానికి. ఎందుకంటే అది వేరే ఒక రూపం దానికి ఉందని తెలుసుకుంటుంది. అందుకనే నీ గోడలో ఉంటుంది, గూడు పెట్టుకుంటుంది, రూపం మారుతుంది, వేరే రూపంలో వెళ్ళిపోతుంది. చూసారా, సీతాకోచిలుగ్గా మారుతుంది గొంగళ పురుగు. ప్రియ సహోదరులారా, దానికి తెలుసు నేను ఈ రూపం ఇదే వేరే రూపంలోకి నేను రావాలని చెప్పి గూడు కట్టుకుంటుంది, ఆ గూడులో ఉంటుంది. దాన్ని ఏ పక్షి తినేస్తుందో, ఏ జంతువుకి కాళ్ళ కింద నిలిపేస్తారో, ఎవరు ఏ ఒక్క పక్షి తినేస్తుందో, ఏ ఒక్క జంతువు తొక్కేస్తే ఎక్కడ ఇదే పోతా అని చెప్పేసి గోడల్లో ఉండి గూడు కట్టుకుంటూ తన యొక్క రూపాన్ని మార్చుకొని సీతాకోక చిలుగ్గా ఉంటుంది. ఆ సీతాకోక చిలుగుని పట్టుకోవడం ప్రయత్నం చేస్తావు, ఒకవేళ దొరకకపోతే బొమ్మను తీసుకొని వచ్చి నీ గోడ మీద పెడతావు. ప్రియ సహోదరులారా, అంతకన్నా హీనమా మనం? ఒక పక్షి కన్నా, ఒక జంతువు కన్నా, ఒక గోధుమ గింజ కన్నా, ఒక చిన్న పురుగు కన్నా హీనమా? నీవే లేపబడతావు. అందుకని ప్రేమ దేవుని ఈ యొక్క 60 సంవత్సరాల జీవితం కాకుండా ఈ యొక్క దీర్ఘకాలిక జీవితాన్ని చూసారు, విస్తారమైన జీవితం నీకు ఉంది కనుకనే ప్రతి ఒక్కరూ దేవుని మార్గంలో ఉండాలి. అలాగే ప్రేమ దేవుని వల్ల ఫిలిప్పు 1:19, నా బ్రతుకు మూలమునగానైనా సరే, చావు మూలముగానైనను సరే, క్రీస్తు నా శరీరమందు గణపరచబడునని. చూసారా, నేను మిగులు ఆపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారము మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ
నాకు సమృద్ధిగా కలుగుట వలనను ఈ ప్రకటనను రక్షణార్థముగా పరిణమించునని నేను ఎరుగుదును. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఎంతటి అద్భుతంగా పౌలు గారు చూడండి, తన యొక్క జీవితాన్ని సర్వస్వాన్ని దారిపోశారు. చెప్పారు కదా, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. సరే, చావైతే మేలు అంటున్నారు, చనిపోవడే మేలు అంటున్నారు. అందుకనే ప్రియదేవుల వారు ఎంతవరకు, అందుకే చూసారా, సృష్టి మిగిలిన ఆస్తి ఎదురు చూస్తుంది. ఎవరు నా కుమారుడు, ఎవరు దేవుని కుమారుడు, ఎవరు దేవుని మాటలో ఉన్నారు, దేవుని పాటలో ఉన్నారు, దేవుని వాక్యంలో ఉన్నారు, దేవుని సువార్త చెప్తున్నారు. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటన చెప్పినటువంటి మాట ప్రకారం ఎవరు ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని ఆత్మలు కాపాడగలుగుతున్నారు, ఇదే దేవుడు చూస్తారు. ప్రేమ దేవుని వల్ల. అందుకనే నీ యొక్క ఇక్కడ ఉన్నటువంటి 60 సంవత్సరాల జీవితం కాకుండా నీ యొక్క శాశ్వతమైన జీవితం ఉన్నది కనుక, నీ విస్తారమైన జీవితం కావాలా, 60 సంవత్సరాల జీవితం కావాలా, ఈ యొక్క నిర్ణయానికి విడిచిపెడుతున్నాను. ప్రేమ దేవుని వల్లరా. అందరికీ వందనాలు. పాట పాడుకుందామండి. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఊపిరివి. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి. ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి, నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి, నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటే ఉంది, ఎండకు వానకు అడవిలో జీవికి భయమేముంది. విత్తుట కోయుట ఎరుగని పక్షికి చోటేముంది, ఎండకు వానకు అడవిలో జీవికి భయమేముంది. బ్రతకటానికి మనిషి చింత బహు ఇంతగా ఉంది, పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది. బ్రతకటానికి మనిషి చింత బహు వింతగా ఉంది, పగలు రాత్రులు పనిచేసిన ఫలితం ఏముంది. ఓ మనిషి, నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. ఓ మనిషి, నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి. ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. కలిమి ఉంటే చెలిమి చేసే లోకములో, నీ దీన స్థితిలో దిక్కుగా నిలిచే వారెవరు. దీనులతో ధనికులు స్నేహం చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. దీనులతో ధనికులు స్నేహము చేసెదరా, నిన్ను ప్రేమించుటలో యేసుకు సాటి లేరు కదా. ఓ మనిషి, నీవెవ్వరు, నీ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి,
కనిపించి మాయమయ్యే ఆవిరి. అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో, ఇంటి నిండా ధనరాశులున్నా చాలును అనము. అన్నము వస్త్రము కలిగిన బ్రతుకు ఎంత ధన్యమో, ఇంటి నిండా ధనరాశులున్న చాలును అనము. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది, నీవే లేని వజ్రము అయిన వట్టిది అవుతుంది. నీ ప్రాణం ఉంటే పట్టుబట్టకు విలువుంటుంది, నీవే లేని వజ్రము అయిన వట్టిది అవుతుంది. ఓ మనిషి నీవెవ్వరు ఈ యాత్రలో తోడెవ్వరు, ఓ మనిషి నీవెవ్వరు ఈ యాత్రలో తోడెవ్వరు. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలివి, కనిపించి మాయమయ్యే ఆవిరివి. ఉదయించి అస్తమించే సూర్యుడివి, ప్రభు యేసుని నమ్ముకుంటే ధన్యుడివి. ఓ మనిషి నీవెవ్వరో ఈ యాత్రలో తోడెవ్వరు, ఓ మనిషి నీవెవ్వరో ఈ యాత్రలో తోడెవ్వరు. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలండి. వాక్యం నచ్చినట్టయితే ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి, షేర్ చేయండి, ప్రతి ఒక్కరికి సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటున్నానండి. ఇట్లు మీ ఈశ్వరరావు. అందరికీ వందనాలండి.